2014లో మాకు వచ్చిన ఓట్లు 1,28,40,803, 44.86%. 1,28,00,000 ఓట్లు వచ్చినాయి 2014లో కూడా. 2019లో 1,56,00,000, ఇప్పుడు 1,32,84,134. సో లబ్ధిదారులందరూ ఓటు వేస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని ప్రకారం మీరు అన్నట్టుగా 1,65,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మఒడి తీసుకునే వాళ్ళకి పెన్షన్దారులకి సంబంధం ఉండదు. 66 లక్షల పెన్షన్దారులు సపరేటు, 44 లక్షల అమ్మఒడి తల్లులు సపరేటు. సో నాకు ఇక్కడ అర్థం కాలేదండి. మీరు 1,45,00,000 రేషన్ కార్డులకి ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చాం, 1,45,00,000 ఇంటూ ఇద్దరు లెక్కేసుకుంటే 2,90,00,000 అని మీరు అందరూ అనుకున్నారు. ఇప్పుడు అంటే ఇంట్లో ఒకళ్ళు ఓటేశారు, అందులో కూడా సగం తగ్గినట్టు లేడీస్ వేశారు, జెంట్స్ వేశారు అని అనుకోవాలా? అంటే లేదా అంత ప్రయోజనం మీరు చేకూర్చలేదా 2,80,00,000 మంది అన్నటువంటి? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను చెప్పేది నిజంగా లబ్ధిదారులు ఇప్పుడు మా ద్వారా మంచి జరిగినటువంటి కుటుంబాలు 87% ఉన్నాయి, రూరల్ అన్ని టౌన్లు అన్ని కలిపి. సో 87% కుటుంబాల్లో 50% పోయినసారే మాకు వచ్చినాయి నార్మల్ ఓటింగ్ లో. నిజంగా లబ్ధిదారులు అందరూ ఓటు వేసి ఉండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఓటింగ్ శాతం పెరగాలి. రెండు, అసలు ఇది జరిగినటువంటి ఎన్నిక విధానంలో ఎక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు లేదు. మద్యం తెలుగుదేశం వచ్చేస్తే మనకి ఎస్ పక్కనే మన ఇంటి పక్కనే వైన్ షాప్ ఉంటుంది, రాత్రి 12 మాకు దొరికింది కాబట్టి ఎస్ అందుకని జగన్మోహన్ రెడ్డి వస్తే రాత్రి 10 క్లోజ్ చేస్తున్నాడు. సో ఆయన ఇచ్చే మద్యం మాకు వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చే మద్యం కావాలి ఓటేసినట్టుగా కానీ సార్ అట్లా భావించుంటే దాన్ని మనం ఏం చేయలేము సార్. ఎందుకంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చెప్పండి. రామ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు. అడిగితే చాలా సార్లు చూస్తాను తెలివిగా రెండో పాయింట్ చెప్పారు. నేను టైమింగ్స్ గురించి మాట్లాడలేదు. అసలు మీరు ఏమంటే ఏ పార్టీ అయినా వదిలేండి వెంకటరెడ్డి గారు, మద్యం 24 hours ఎవరికి ఎక్కడైనా దొరుకుతుంది. ఇది చాలా ఓపెన్ ఛాలెంజ్. ఏ ప్రభుత్వమైనా ఉండేవండి. నేను ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చే కూడా ఉంటదనే చెప్తాను. సాయి గారు మందు బాబులు తెలిసి ఎక్కడ దొరుకుతుందో. టైమింగ్స్ గురించి వదిలేయండి, టైమింగ్స్ గురించి వదిలేయండి. నేను చెప్పేది ఏంటంటే పచ్చి మందు నెంబర్ 1 చేస్తున్నారని ఆడవాళ్ళు బాధపడ్డారు. అంటే 5 సంవత్సరాల్లో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు చెప్పండి. టైమింగ్స్ గురించి మాట్లాడలేదు, మీరు చెప్పేది మీరు చెప్పండి. ప్రెసెంట్ డిస్కషన్ అంటే మీరు చదువుకున్న వాళ్ళు ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరు దౌర్భాగ్యంగా మనం మాట్లాడుతున్నాం అంటే చెప్పాక మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. చెప్పండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ప్రజలు డిసైడ్ చేస్తారు నాది రైట్ నీది రైట్ అనేది. నేను నా పాయింట్ ఏంటంటే పచ్చి మందు 5 ఏళ్లలో ఇచ్చారా దాని మీద